ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. రేపు అనగా జూన్ 22, 2026 నిజ జ్యేష్ఠ శుద్ధ అష్టమి, ఫల్గుని నక్షత్రం, సోమవారం. ఈ కలయిక మనం ఏదైనా ఒక ప్రధానమైనటువంటి సంకల్పం అనగా ఒక కార్యము లేదా ఒక కోరిక సిద్ధించాలని మనము సంకల్పం చేసుకున్నప్పుడు ఆ కోరిక ఆలస్యమవుతున్నటువంటి ఎడల ఈ కాంబినేషన్ ఫల్గుని, సోమవారము, అలాగే అష్టమి, ఈ కలయిక ఉన్నటువంటి రోజున మీరు దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో కానీ లేదా భైరవాలయంలో కానీ లేదా దగ్గరలో ఉండేటటువంటి రావి వృక్షం వద్ద కానీ మీరు తులసిమాల, ఒక 2 మూరలు తులసిమాల తీసుకొని ఆ తులసిమాలను మీ యొక్క 2 చేతులలో పట్టుకొని ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ, ఈ మంత్రం జపం చేస్తూ మీరు ఏ కోరిక కోసం ప్రధానంగా మీరు ఆశిస్తున్నారో, ఏ కోరిక సిద్ధించాలని మీరు కోరుకుంటున్నారో ఆ కోరికను ఒక 3 మార్లు మీరు ఒక మనసు లోపల అనుకొని ఆ తులసి మాలను ఆ శివాలయంలో మహాదేవుడికి, భైరవాలయంలో కాలభైరవ స్వామికి లేదా ఈ యొక్క రావి వృక్షం వద్ద సమర్పణ చేయండి. ఈ యొక్క పర్వదినాన ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి. అలాగే ఇంటి వద్ద ఖచ్చితంగా ఈ యొక్క అష్టమి సోమవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ప్లేట్లో కుంకుమతో త్రికోణాకారంలో ఒక చిహ్నం వేసి ఆ త్రికోణాకార కుంకుమ చిహ్నం పైన మీరు ఒక చిన్న మట్టి ప్రమిదను ఉంచి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పూసి 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా, 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించి అక్కడ కూర్చొని కాలభైరవాష్టకం కానీ లేదా చండీ కవచము కానీ ఒక 3 మార్లు పారాయణం చేయండి. ఇది మీరు తలపెట్టినటువంటి కార్యాన్ని అతి శీఘ్రంగా ముందుకు నడిపించుకోవడానికి, విజయవంతం కావడానికి ఉపయుక్తమయ్యేటటువంటి పరిహారం. క్షేత్రంలో అయితే ఇలా చేయాలి, ఇంటి వద్ద అయితే ఈ విధంగా చేయాలి. క్షేత్రం వద్ద చేస్తూ ఇంటి వద్ద కూడా చేయండి. రేపు ఈ యొక్క పర్వదినాన రాజమండ్రిలో కాలభైరవ స్వామి వారి యొక్క కంకాల హారతి సేవ దర్శనం ఉదయం 7 గంటలతో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దర్శనం ప్రారంభమవుతుంది. శుభం భవతు.